తన ప్రజలను ఆయన వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు కనుక ఆయనకి యేసు అని, యేసు అనగానే లోకానికి అర్థం కాదు. యేసు అంటే ఆయన ఒక ప్రాంతానికే దేవుడు, లేకపోతే ఒక కులానికే దేవుడు, లేకపోతే ఒక మతానికే దేవుడు అనేటువంటి భావనతో అనేకులు ఉంటారు. కానీ ప్రియులారా, మనం చూసినప్పుడు 6 దినాల్లో భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, తన స్వరూపం మందు తన పోలిక చొప్పున మానవుని సృష్టించినటువంటి దేవాది దేవుడు, లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా దేవుడు తన స్వరూపంతో ఆయన సర్వ మానవాళిని సృష్టించాడని పరిశుద్ధమైన బైబిల్లో 1వ అధ్యాయంలో రాయబడింది. అయితే తను కుమారుని పంపించినటువంటి ఉద్దేశం ఏంటంటే, పాపిని ఏం చేయాలనుకున్నాడంట? పరిశుద్ధునిగా చేయాలనుకున్నాడు. వేషధారి అయినటువంటి మానవుణ్ణి యథార్థవంతుడిగా దేవుడు చేయాలనుకున్నాడు. అందుకని పిల్లరా, ఈ వేషధారణ అనేది పాపం నుంచే వచ్చింది. మనిషి బ్రతికినంత కాలం, భూమి మీద జీవించినంత కాలం తను వేషధారణతోనే తన జీవితాన్ని ముగిస్తున్నాడు. ఈ వేషధారణతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఈ వేషధారణతోనే ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు, మంచి హోదా సంపాదించుకుంటున్నాడు, అన్ని సంపాదించుకుంటున్నాడు. కానీ వేషధారణతోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయితే ఏ మానవుని యొక్క ఆత్మ నిశ్చిత్తంలో ఆ నరకంలో కాలకూడదని దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అందుకనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు.